హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమాటా కొత్తిమీర రోటీ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి అనేది మనకి ఎంతో మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం కొత్తిమీర తీసుకుంటే ఇలా పిల్లలు కొత్తిమీర నార్మల్గా చేసి ఇస్తే తినరు కాబట్టి మనం ఇలా పిల్లలకి చట్నీ చేసి పెడితే బాగా హ్యాపీగా తింటారు. అంతేకాదండి, ఈ చట్నీని మనం రోటీలోకే కాదు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందేనండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఆలస్యం చేయకుండానే వీడియోలోకి వెళ్ళిపోదాం. కడాయి తీసుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్లు మినపబేడలు, ఒక టేబుల్ స్పూన్లు శనగబేడల్ని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఎండుమిరపకాయలను, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 5 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారంని బట్టి ఎంత కావాలంటే క్వాంటిటీ అంత తీసుకోవచ్చు. వీటిని మిరపకాయలు కొద్దిగా మగ్గే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం పల్లీలను వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసినాను పల్లీలు, అందుకని స్టార్టింగ్లో వేయలేదు. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటిని చల్లారే వరకు పక్కన పెట్టేస్తాం. ఇందులోకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం ఒక 4 నుండి 5 టమాటాలను ఇందులోకి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను ఒక 4 టమాటాలను తీసుకున్నాను. ఇది కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా చింతపండుని వేసుకుందాం. ఎక్కువ చింతపండు అవసరం ఉండదండి, ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చింతపండుని వేసుకుందాం. ఈ టమాటాలు మధ్య వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీరను బాగా కడిగేసి ఒక స్ట్రైనర్లోకి వేసేసి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కొత్తిమీర అనేది క్వాంటిటీ తగ్గిపోయింది, బాగా మగ్గి ఇంకాస్త మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువగా ఉంది. తర్వాత ఇందులోకి మనం ఒక 3 నుండి 4 వెల్లుల్లిలను వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, ఉప్పును కూడా వేసుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర టమాటా మొత్తం బాగా మగ్గాయి. నేను ఇక్కడ 4 టమాటాస్కి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. చిన్న సైజు కట్ట, కొద్దిగా మీడియం సైజుది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసినవన్నీ మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం టమాటా కొత్తిమీర చేసినాం కదా, దాన్ని వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీనికి తిరువాత వేద్దాం. ఈ టమాటా కొత్తిమీర పచ్చడికి ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, ఒక చిటికెడు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇలా తిరువాత వేసుకున్న తర్వాత తిరువాతని ఇందులోకి వేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసేయచ్చు. కొత్తిమీర మన హెల్త్కి మంచిది కాబట్టి మనం ఇలా అప్పుడప్పుడు కొత్తిమీర చట్నీ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా విజిట్ అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.